చెన్నై ట్రాఫిక్ పోలీసులు నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. మహానగరంలో 12 కిలోమీటర్ల ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ స్తంభింపజేసి ఓ రోగి జీవితంలో కొత్త వెలుగులు నింపారు. చనిపోయిన ఓ వ్యక్తి గుండెను మరో వ్యక్తికి అమర్చడంలో ప్రత్యక్షంగా డాక్టర్లు సక్సెస్ అయితే వారి పని సజావుగా సాగేందుకు పోలీసులు పరోక్ష కారణమయ్యారు. చెన్నైలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి అడయార్లోని ఫోర్టిస్ట్ మలార్ ఆసుపత్రి మధ్య దూరం 12 కిలోమీటర్లు. సిటీలో విఐపీలు తిరిగే మార్గాల్లో అతి ప్రధానమైన రూట్ ఇది. కానీ గుండె మార్పిడి కోసం ఫోర్టిస్ట్ లో ఎదురు చూస్తున్న రోగిని బతికించేందుకు చెన్నై పోలీసులు పెద్ద సాహసాన్ని చేశారు. చనిపోయిన వ్యక్తి గుండెతో జనరల్ హాస్పిటల్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ ను 14 నిమిషాల్లో గమ్యానికి చేర్చారు. 12 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల 22 సెకండ్లలో చేరుకున్న అంబులెన్స్ ఏకంగా 12 ట్రాఫిక్ సిగ్నల్లు దాటింది. ఓ దశలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఫోర్టిస్ ఆసుపత్రిలో ఉన్న రోగి ప్రాణాన్ని బతికించింది. కనీసం 45 నిమిషాలకు పైగా పట్టే ప్రయాణాన్ని పోలీసుల సహకారంతో అనుకున్న సమయంలో పూర్తి చేసింది. గుండెను అందుకున్న డాక్టర్లు ముంబై నుంచి వచ్చిన రోగికి విజయవంతంగా అమర్చి ఆమె ప్రాణాన్ని కాపాడారు. ట్రాఫిక్ జామ్ తో ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చాలా మందిని చూశాం. కానీ అదే ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ఓ మనిషికి పునర్జన్మను ప్రసాదించింది. ఇలాంటి ఘటనే కొన్ని రోజుల క్రితం మన హైదరాబాద్ లోనూ జరిగింది. దీంతో పోలీసుల్లోనూ మానవత్వం, మంచితనం ఉందన్న విషయం మరోసారి ప్రూవ్ అయింది.